ఎస్ఆర్ న్యూస్. నేను మీ సుమలత. భక్తి సమాచారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం దర్శించబోతున్నాం ఒక విశిష్టమైన శైవ క్షేత్రాన్ని. కాశీకి వెళ్లే ముందు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన క్షేత్రంగా పేరుగాంచిన శ్రీ కుండలేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కుండలేశ్వర గ్రామంలో వెలిసి ఉంది. ఇది శివ భక్తులకు ఎంతో పవిత్రమైన క్షేత్రం. ఇక్కడ వెలిసిన శ్రీ కుండలేశ్వర స్వామి స్వయంభు శివలింగంగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయానికి సంబంధించిన పురాణ విశేషాలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యత మరియు భక్తుల నమ్మకాలను ఇక్కడి పంతులను అడిగి ఇంకా వివరంగా తెలుసుకుందాం. కుండలేశ్వరాయ. ఈ ఆలయ అర్చకులం మేము వంశపారంపర్యంగా వస్తున్నాం. ఈ ఆలయం పేరు, ఈ గ్రామం పేరు కుండలేశ్వర స్వామి, కుండలేశ్వరము. ఈ ఊరు పేరు కుండలేశ్వరము. ఈ స్వామి వారి పేరు కుండలేశ్వర స్వామి. ఇక్కడ ప్రవహించే గోదావరి పేరు వృద్ధగవతి నది. మరి ఒక పేరు కుండల తీర్థము. స్వామికి ఆ పేరు ఎలా వచ్చిందంటే అండి, స్వామివారి రూపం చెవుకు పెట్టుకునే కుందనాలు ఎలా ఉంటాయో ఆ రూపంలో ఉంటారు స్వామివారు. ఇలా చూడండి, మరి ఇలా గోడాకారం వచ్చి ఈ పక్క ఎలా నొప్పినట్టుగా ఉందో ఈ రూపంలో ఉంటారు స్వామివారి లోపల. ఈ గోడిగా ఉన్నది చెవుకు పెట్టుకునే కుందనాలు, చెవుకు పెట్టుకునే పోగులు. ఇటువంటివి రెండు. ఈ రెండును కూడా సూర్య భగవానుడు వరుణదేవుడికి 2 మకర కుండలాలు బహుకరంగా ఇచ్చారు. వరుణదేవుడు సముద్రుడికి బహుకరంగా ఇచ్చారు. సముద్రుడు గోదావరిని అలంకరించుకోమని బహుకరంగా ఇచ్చారు. ఈ గోదావరి మాత సముద్రుడితో అంటోందండి, నాథా ఈ 2 కుండలాలు నేను అలంకరించుకోవడం కాదు, ఈ 2 కుండలాలు కూడా ప్రతి నిత్యము పూజకు చేస్తే బాగుంటుంది అనగానే అప్పుడు సముద్రుడు అన్నట్టండి, ఓ దేవి, పార్వతీ పరమేశ్వరుడు ప్రతి నిత్యము ఏ ప్రాంతంలో అయితే సంచరించదరో ఆ ప్రాంతంలో ఈ 2 కుండలాలని కూడా పూజకు చేస్తే బాగుంటుంది అనగానే అప్పుడు గోదావరి మాత అంటుంది, నాథా మనమిద్దరము ఈ ప్రాంతంలో కలుసుకున్నాం కనుక ఇదే ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరుడు ప్రతి నిత్యము సంచరించగలరు కనుక ఈ ప్రాంతంలోనే 2 కుండలాలని కూడా పూజకు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ 2 కుండలాలని కూడా గౌతమ ఋషికిచ్చి, మునివర్య ఈ కుండలాలు 2 కూడా ప్రతి నిత్యము పూజకు చేస్తే బాగుంటుంది అనగానే ఈ గౌతమ ఋషి ఈ కుండలాలను ప్రతిష్ఠించాలంటే నదీ స్నానం చెయ్యాలి కనుక ఆయన తీసుకొచ్చిన గోదావరిలోనే స్నానం చేయగా ఆయనకి వృద్ధాప్యం పోయి యవ్వనం వయసు వచ్చిందండి గౌతమ ఋషికి. అందుచేత ఈ గోదావరికి ఈ ప్రాంతం వరకు వృద్ధ గౌతమి నది అని పేరు. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత యవ్వనం వయసు వచ్చింది కనుక ఈ ప్రాంతం దాటగానే గౌతమి నది. అందుచేతనే ఇక్కడ గోదావరి స్నానం ప్రాముఖ్యత. గోదావరి స్నానం చేసిన తర్వాతే స్వామిని దర్శనం చేసుకున్న, అభిషేకం చేయించుకున్నారు. అంతేకాకుండా ఈ గౌతమ ఋషి ఈ కుండలాలలో ఒక కుండలము మానవులు పూజ చేసుకోవడం కోసం గోదావరి తీరాన ఒక కుండలాన్ని ప్రతిష్ఠించాలి కనుక మనం ఉన్న ప్రదేశము పూర్వకాలంలో గోదావరి ఒడ్డు. ఈ గోదావరి ఒడ్డున ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించి సమయానికి భూమి మీద మానవ జన్మ జరుగుతుంది. మానవులు భూమి మీద జన్మించకపోవడము ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించారు. మరొక కుండలాన్ని గోదావరి గర్భంలో కంచు దేవాలయం నిర్మించి అక్కడ కుండలం ముంచినట్టుగాను ఆ కుండలానికి దేవతలు, మునులు అనగా నారదాది మహామునులు, ఇంద్రాది దిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహాలు, ఇతర దేవతలు, ఇతర మునులు కూడా గోదావరి గర్భం స్వామికి పూజలు చేసుకుంటున్నారు. మరి గోదావరి తీరానున్న స్వామికి మానవులు లేరు, ఎవరు చేస్తున్నారు అంటే ఈ దేవతలు, మునులు కూడా ప్రతినిత్యము గోదావరి మధ్యలో ఉన్న స్వామికి చేసుకుని గోదావరి తీరానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి కూడా చేస్తూ ఉండేవారండి. ఇలా ఎంతకాలము చేశారంటే మానవులు భూమి సంచరించడానికి వచ్చేటంత వరకు కూడా వీళ్ళే చేస్తూ ఉన్నారు. మరి మానవులు ఎవరొచ్చారు మొట్టమొదటిసారిగా అంటే భక్త మార్కండేయుడు. ఆయనకి ఆయుష్ తీరి సమయానికి తల్లిదండ్రులు బాధపడుతుంటే, ఎందుకమ్మా బాధపడతారు, నాకు ఆయుష్ ఇచ్చింది ఆ పరమేశ్వరుడు, నన్ను తీసుకెళ్లేది కూడా ఆయన చింతకే, కనుక మీరు అనుమతిస్తే నేను ఆయన్ని వేడుకుంటాను అని చెప్పి భక్త మార్కండేయుడు భూమండలంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ దర్శించి ఈ క్షేత్రానికి వచ్చారు.
ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఈ స్వామిని ఆలింగనం చేసుకుని కొన్ని అష్టకాలు వర్ణించారు భక్త మార్కండేయుడు. ఈ అష్టకాలు వర్ణిస్తే ఈ భక్త మార్కండేయుడు 4వ శతాబ్దంలో వచ్చారు. తరువాత 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల వారు నడిచొచ్చే దేవుడు అని మనం అనుకుంటూ ఉంటాం. ఆయన ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఈ భక్త మార్కండేయుడు వర్ణించిన అష్టకాలని లిఖిత పూర్వకంగా రాశారు. అదే చంద్రశేఖరాష్టకాలు. చంద్రశేఖరాష్టకాల్లో భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని పట్టుకుని వేడుకున్న శ్లోకము 4వ శ్లోకం. ఇంటికి కుండలేశ్వర స్వామిని పట్టుకుని భక్త మార్కండేయుడు ఏమని వేడుకుంటున్నాడంటే, కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాదిమునేశ్వరస్తుత వైభవం భవనేశ్వరం అంధకాంతకమసృతామర పాదపం మదనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరశ్చది వయ్యమః. ఓ కుండలాకారంలో ఉండే కుండలేశ్వర స్వామి, వృషభ వాహనుడవై ఉన్నావయ్యా, నారదాది మహామునుల చేత అర్చించబడుతున్నావయ్యా. అంధకాంతక రాక్షసులు శివభక్తుల్ని సంహరిస్తుంటే ఆ రాక్షసులు నీవు సంహరించావయ్యా. ఈ యమకింకరం నుండి నన్ను కాపాడలేవేటయ్యా కుండలేశ్వర అని భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని పట్టుకుని వేడు. తరువాత ఈ 15వ శతాబ్దంలో శ్రీనాథ మహాకవి ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఇక్కడ నుండి కాశీ వెళ్ళి ఆయన కాశీ గంగా స్నానం చేసి కాశీలో ఉన్న విశ్వేశ్వరుడికి అభిషేకం చేసుకుని కాశీఖండాన్ని తెలుగులో రాశారటండి. ఆయన తెలుగులో రాస్తూ కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన కుండలేశ్వర స్వామి అని కాశీ పురాణంలో రాశారు శ్రీనాథ మహాకవి. మరి శ్రీనాథ మహాకవి కాశీఖండంలో రాశారు. మరి ఈ క్షేత్రం గురించి ఇంకా ఏ ఏ పురాణాల్లో వర్ణించబడింది అంటే అండి, కాశీఖండము, భీమఖండము, బ్రహ్మాండ పురాణము, గౌతమి గ్రంథము, మార్కండేయ పురాణము, శైవ కళ్యాణ ప్రకరణ, శివ పురాణంలోనూ కూడా ఈ క్షేత్రం గురించి వర్ణించబడింది. మరి శ్రీనాథ మహాకవి వచ్చి వెళ్ళిన తర్వాత ఈ స్వామికి ఎవరు చేస్తున్నారు అంటే మా తరాల వారు మేము చేస్తున్నామండి. శ్రీనాథ మహాకవి కాశీఖండం గురించి రాశారు, కాశీలో చెప్పారు. మరి కాశీలో ఉన్న గంగాదేవి ఆవిడ ప్రతిరోజు కూడా ఎన్నో వేల మంది భక్తులు వెళ్లి స్నానాలు చేసి పాపాలు వస్తున్నారు. అసలు ఆవిడ రూపం ఎలా ఉంటుందండి, హంస ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి గంగాజలాలు. ఈ భక్తులు వెళ్లి స్నానాలు చేసి పాపాలు తొలగడం వల్ల తెల్లగా ఉండవలసిన గంగాజలాలు కాకి ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లగా తయారవుతున్నాయి. ఈ గంగాదేవి ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో కాకి రూపం దాల్చి ఈ గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ ఇక్కడ వదిలించుకుని కాకి రూపాన్ని ఇక్కడ వదిలిచేసి హంస రూపం దాల్చి మరలా కాశీలో ప్రతిరోజు చేసే దినచర్య కాశీలో ఉన్న గంగాదేవి. అంతేకాకుండా మన భూమండలంలో ఉన్న పుణ్యనదులన్నీ కూడా ప్రతిరోజు గోదావరి రాత్రి సమయంలో ఈ గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ ఇక్కడ వదిలించుకుని మరలా యథాస్థానాలు. అలాగే ఈ ఆలయానికి వచ్చే భక్తులందరూ కూడా ముందుగా గోదావరి స్నానం చేసి ఈ స్వామిని దర్శనం చేసుకున్నా, అభిషేకం చేసుకున్నా చేస్తున్నారు. అయితే మరి ఇంతమంది ఈ గోదావరిలో పాపాలు దొరుకుతుంటే మరి ఈ గోదావరి మాత్రం పాపభారం పెరిగిపోవట్లేదండి. అప్పుడు సముద్రం అన్నట్టండి ఏమని, ఓ దేవి, రోజుకు 3 పర్యాయాలు నేను నీ చెంతకొస్తాను, నీ దగ్గర ఉన్న పాపాలన్నీ నేను తీసుకెళ్లిపోతూ ఉంటాను. అందుచేత ఈ గోదావరికి పర్యాయానికి ఒక్కసారి పుణ్యతం మోక్షం చెందుతోంది. అందుచేతనే మన భూమండలంలో ఉన్న పుణ్య నదులందరికీ కూడా 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తే ఈ గోదావరికి ప్రతిరోజు పుష్కరం. ఎందుచేతనంటే అండి, ఈ గోదావరి పేరు వృద్ధగౌతమేనని చెప్పుకున్నాం. మరి యొక్క పేరు కుండల తీర్థం అని కూడా చెప్పుకున్నాం. ఆ పేరు ఎలా వచ్చిందంటే అండి, గోదావరి మధ్యలో ఒక కుండలేశ్వర స్వామి అన్నారు, ఆయన మీదుగా గోదావరి ప్రవహిస్తుంది, అందుచేత కుండల తీర్థం అని చెప్పారు. మరి ఆలయంలో ఉన్న స్వామిని భక్తులు ముట్టుకోవడానికి అర్హత లేదు. భక్తుల పేరును మేము ముట్టుకుని మేము పూజ చేయడానికి మాకు అర్హత. మరి గోదావరి మధ్యలో ఉన్న స్వామిని భక్తులు ముట్టుకోవడానికి అర్హత ఉంది, కానీ దర్శనం లేదు. దేవతలే పూజలు చేసుకుంటారు. అందుచేత అక్కడున్న కుండలేశ్వర స్వామిని తాకినంత ఫలితం రావాలంటే ఆ కుండల తీర్థంలో స్నానం చేయగా అక్కడున్న స్వామిని తాకినంత ఫలితం చేసుకోవాలి. అప్పుడు స్వామి దర్శనం కావాలి, ఆలయానికి వచ్చి స్వామి దర్శనం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ కుండల తీర్థానికి మరొక విశిష్టత ఉందండి. అదేమిటంటే ఈ కుండల తీర్థాన్ని మన కంటితో చూసినా, చేతులతో తాకినా, ఒక్కసారి స్నానం చేసి స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకున్నా, అభిషేకం చేయించుకున్నా, ఒకేసారి 10,000 గోవులు దానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో
అంత పవిత్రమైనది. అంతేకాకుండా మనం కాశీ వెళ్ళాలంటే ముందుగా ఈ క్షేత్రానికి రావాలి. ఇక్కడ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేయించుకుని మా చేత సంకల్పం చెప్పించుకుని అప్పుడు కాశీ వెళ్లి కాశీ నదిలో స్నానం చేస్తేటండి కాశీలో ఉన్న గంగాదేవి అంటుందండి ఏమని, ఈ భక్తులు వాళ్ళ పాపాలు అక్కడ గోదావరిలో వదులుచుకుని నాకు పాపభారం తగ్గించండి, తక్షణమే వీళ్ళకు శివ సాహిత్యం కలగాలిగా కాని వరం ఇస్తుందండి కాశీలో ఉన్న గంగాదేవి. ఏ కాకుండా కాశీలో ఉన్న యాత్రికులు అర్చకులు కూడా సంవత్సరానికి ఒక్కసారి క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకాలు హారతులు ఆ రోజంతా జాగారం ఉండి మరుసటి రోజు చుట్టుపక్కల క్షేత్రాలు దర్శనం చేసుకుని మరలా కాశీ వెళ్ళారు. అంతే కాకుండా ఈ మధ్యకాలంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కాశీ వెళ్తే అక్కడ ఆలయ ప్రధాన అర్చకులు ప్రశ్నించారండి. కోటేశ్వరరావు గారు కాశీ వచ్చారు, బానే ఉంది, కాశీ కన్నా ముందుగా వెళ్ళవలసిన క్షేత్రం మీకు దగ్గరలో ఉంది, కుండలేశ్వరం అనే క్షేత్రం ఉంది, ఆ క్షేత్రానికి వెళ్లి క్షేత్రానికి రావాలి, ఆ క్షేత్రానికి వెళ్ళారా లేదా అని అడిగారంటే కోటేశ్వరరావు గారు అర్చక స్వామి. తిరిగి కోటేశ్వరరావు గారు అడుగుతున్నారండి, స్వామి ఆ క్షేత్రం ఎక్కడుందండి చెప్పండి అని అడగగానే అర్చక స్వామి ఒక్క నవ్వు నవ్వి, కోటేశ్వరరావు గారు మీకు దగ్గరలో ఉన్న క్షేత్రం మీకు తెలియలేదన్నారు, ఎక్కడో కాశీలో ఉన్న మేమే వస్తున్నాము అని చెప్పి కోటేశ్వరరావు గారి చేతికి అర్చక స్వామి కాశీఖండము, భీమఖండము, బ్రహ్మాండ పురాణము, గౌతమి గ్రంథము, మార్కండేయ పురాణము ఇలా 8 రకాల పురాణాలు కోటేశ్వరరావు గారి చేతికిచ్చి కోటేశ్వరరావు గారు ఈ పురాణాలన్నీ క్షుణ్ణంగా తిరిగేసి ఆ క్షేత్రం గురించి క్షుణ్ణంగా తెలుసుకుని అప్పుడు ఆ క్షేత్రానికి వెళ్లి క్షేత్రానికి వెళ్ళను గాని కోటేశ్వరరావు గారు ఈ కుండలేశ్వర స్వామి క్షేత్రం గురించి కాశీలో క్షుణ్ణంగా తెలుసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ క్షేత్రానికి వచ్చారు. ఎప్పుడు వచ్చారండి ఆయన? 2015 పుష్కరాలకు ముందు వచ్చారు. వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి స్వామికి అభిషేకం చేసుకుని అప్పట్లో ఆయన సొంత ఖర్చుతో 8 లక్షలు ఖర్చు పెట్టి ఈ గోదావరి తీరాన ఒక స్నానాల రేవు కట్టించారని కోటేశ్వరరావు.